అన్నా నమస్తే, జై భీమ్. నేను మీ వీరపాపన్న. అయ్యా, ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి మామూలు సాధారణ సభ్యుడిగా పూలే అంబేద్కర్ ఆశయ పోరాట సమితి ఆధ్వర్యం నుంచి వెళ్ళి మీకు ఒక విన్నపం. ఈరోజు హైదరాబాదు నగరంలో మూసి ఆక్రమించారని, ఇంకా ప్రభుత్వ భూములు ఆక్రమించారని చెప్పేసి విచ్చలవిడిగా చాలా దారుణంగా మాలాంటి పేదవాళ్ళను నిలువ నీడ లేకుండా చేయడం అనేది చాలా దారుణం. అది పేదవాడి ఉసురు ఊరికే పోదు. గతంలో రామారావు గారు పేదల జోలికి వచ్చినప్పుడు గదరన్న గారు రాశారు పాట, నువ్వు కాగితం పువ్వు కొడుకో, నువ్వు కాలిపోతావు కొడుకో అని చెప్పేసి ఆనాడు గదరన్న పాట రాసడం జరిగింది. నేను ఈరోజు చెప్తున్నా, మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకో 5 సంవత్సరాలు పోయిన తర్వాత మీరు ఎట్లాగో మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ వేరే ప్రభుత్వం వస్తుంది. మాకు అక్కడే ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వచ్చేమో, మేము మళ్ళీ అక్కడే కట్టుకోవచ్చేమో. కానీ అయ్యా, మేము దోపిడీ చేయలేదు, దొంగతనాలు చేయలేదు, ఇంకోటి దగ్గర లాక్క రాలేదు. ప్రైవేటు బ్యాంకులలో ప్రభుత్వ ఉద్యోగి అయితే ప్రభుత్వ బ్యాంకులలో హౌస్ లోన్ అని చెప్పేసి తెచ్చుకొని నెలకు కిస్తీ కట్టుకుంటూ ఇక్కడ ఇల్లు నిర్మించుకోవడం జరిగింది. ఈ ఇల్లు నిర్మించుకున్న తర్వాత మాకు పట్టా కావడానికి, ఎల్ఆర్ఎస్ కావడానికి ప్రభుత్వ రకంగా ఏ రకమైన కాగితాలు అవసరమో ఆ రకమైన కాగితాలన్నీ కూడా గత ప్రభుత్వం మాకు ప్రభుత్వ అధికారులచే, ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, వీరంతా కూడా కలిసే మాకు సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ఆ సర్టిఫికెట్ల ఆధారంగానే ప్రభుత్వం వారు మాకు, ప్రైవేటు వారు బ్యాంకు నుంచి లోన్ ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మేము నెల నెల కట్టుకుంటున్నాం. ఇప్పుడు మీరు సడన్గా వచ్చి ఇల్లు కూల్చేస్తున్నారు. మీరు కూల్చడం తప్ప అని నేను అనట్లే. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, మేము కిస్తీ ఎలా కట్టుకోవాలి? ఒకవేళ మీరు ఇల్లు కూల్చేసారు కాబట్టి మేము కిస్తీ కట్టన అవసరం లేదా? ఈ విషయాన్ని కూడా ప్రభుత్వమే ఆలోచించి చెప్పాల్సిన అవసరం ఉంది. మామూలు ప్రజల ఉసురు మాత్రం తప్పకుండా మీకు తగులుతుంది. ఇంకొక 50 ఏళ్ళు, ఇంకో 60 ఏళ్ళ వరకు కాంగ్రెస్ పార్టీ పేరు చెప్తే వామ్మో కాంగ్రెసా అనే పరిస్థితి మళ్ళీ తీసుకొస్తున్నారు. ఇది దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నా. ఇంకొక విషయం, ఇది ఎత్తుగడ పందోనేమో. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా చంద్రబాబు నాయుడు గారిని పిలిచి హైదరాబాద్లో మాట్లాడుకోవడం జరిగింది కాబట్టి మరి వీరు ఏమైనా ఒప్పందం అయినో ఏమో తెలియదు, నాకైతే అర్థం కావట్లేదు. కానీ కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టడం కోసమే రేవంత్ రెడ్డి గారు పనిచేస్తురేమో. భవిష్యత్తులో తెలుగుదేశం ప్రభుత్వమో, జనసేన ప్రభుత్వం వస్తే అందులో నేనే చక్రం తిప్పుతా అనే ఆలోచన ఉండొచ్చేమో. కానీ నేనైతే బాగా ఆలోచించే చెప్తున్నా. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఇది పెద్ద చెడ్డనేమో. మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ జై భీమ్.